వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్రికెట్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఐర్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అదేందో ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా క్రికెట్ మ్యాచ్లు వర్షం వల్లనో, లేకుంటే లైట్ సరిగా లేకపోవడం వల్లనో, లేదా ఇతర జంతువులు గ్రౌండ్లోకి ప్రవేశించడం ద్వారానో మ్యాచ్లు ఆగిపోతుంటాయి. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్లో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. భూకంపం వచ్చిన కారణంగా మ్యాచ్ని కాసేపు నిలిచివేశారు. ఈ ఘటనతో మైదానంలో ఉన్న ప్లేయర్లందరూ, ఎంపైర్లు, కామెంటేటర్లు అందరూ షాక్ గురయ్యారు. భూమి కదలడం గమనించిన ప్లేయర్లందరూ గ్రౌండ్లోనే అక్కడే కూర్చుండిపోయారు. అలాగే ఎంపైర్లు కూడా షాక్ గురయ్యారు. అటు బౌండరీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వికెట్ల దగ్గరికి వచ్చారు. అటు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ప్లేయర్లు కూడా మైదానంలోకి వచ్చారు. ప్రమాదవశాత్తు క్రికెట్ గ్రౌండ్ పెద్దగా ఉండడంతో ఆటగాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాదాపు 30 సెకండ్ల పాటు భూమి కదిలింది. బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకాలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. సుమారుగా 10 గంటల 8 నిమిషాలకు భూకంపం వచ్చింది. ఐర్లాండ్ జట్టు 55 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసిన సమయంలో భూకంపం వచ్చింది. భూకంపం కారణంగా మ్యాచ్ను కాసేపు ఆపాల్సి వచ్చింది. దీనితో స్టేడియంలో ఉన్న అందరూ భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన గురించి ఐర్లాండ్ క్రికెట్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ వార్త విన్న వారందరూ షాక్కు గురయ్యారు. కాసేపు ఆగిన తర్వాత ఎటువంటి నష్టం జరగలేదని, ఆ తర్వాతే మ్యాచ్ను ప్రారంభించామని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది మాత్రం ఎవరు ఊహించని ఘటన. అలాగే క్రికెట్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు కూడా. ఈ సంఘటన క్రికెట్ మ్యాచ్లలో చాలా అరుదుగా చూస్తున్నాము. ఎవరికైతే ఈ న్యూస్ తెలిసిందో వారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటా. బాయ్.